పాటలేదు, గంట అయితే చెప్పబట్టి ఎప్పుడు ముగిస్తాడు ఆయన. నా పక్కన ఉన్నటువంటి అయ్యగారు నోరు మూసుకున్నాగా మేము వెళ్ళిపోయాం బయట. వెళ్ళిపోయి వచ్చినా చెప్తూనే ఉన్నాడు ఆయన. ఇక రెండవ డైలాగ్ నాది, నేను బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఎంతసేపు పెట్టాలి ఇంకా ఈ క్రైస్తవులు ఎంత అని మళ్ళీ బయటికి పోయాడు. మళ్ళా ఇంకా చెప్తున్నాడు. అది చాలా 4 గంటలు చెప్తాడు, మనం వినడం మన పని. ఎంతసేపు పెట్టరా మీరు, మీకు విసుగు రావట్లేదా? ఆయన ఆమె అన్నాడు, ఎవరు? మాస్టర్ మణి గారు. ఆ తర్వాత ఏబి కిషోర్ కుమార్ గారు, నేను నాగార్జున సాగర్ ఉద్యోగ సభలో పాల్గొన్నా, ఆయనతో నీ మాట పంచుకున్నా. ఇలా అయింది అయ్యారు. ఆయన ఒక మెసేజ్, నాలుగో మెసేజ్ ఉద్యోగ సభలో ఏబి కిషోర్ కుమార్, నేను 1994లో. నాకు అప్పటి నుంచి చాలా సిగ్గేసింది. ఏం జీవితారు బాబు, ఎంత భాగ్యం పోగొట్టుకున్నా నేను. కనీసం విన్నా బాగుండదు ఆ రోజుల్లో. ఇంకా బాగుపడేవాడిని అనిపించింది, ఇంకా బాగుపడేవాడిని. ఇప్పుడు బాగుపడాలనుకో, దేవుడు ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన సమయం, దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు ఇక్కడ చెప్తున్నాడు. తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రి బయలుపరిచే తప్ప అది తెలియదు. ఆ బయలుపరిచేటువంటి యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆత్మాన్ని పరిచయం చేసే మనం ధన్యులమైన యువకులు. నీలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి శక్తి, మనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మక నామం, ఆ జ్ఞానం చేత నింపబడినటువంటి మనం లోకములో వెలుగుగా మనం ఉండబోతున్నాం. ప్రభు యొక్క నామంలో దేవుడి యొక్క కృప, ఆ పరసమైన జ్ఞాన చేత దేవుడు నింపి నిన్ను నన్ను వాడుకోనుగాక. ఆమేన్. అందరూ వచ్చి ప్రాధాన్యత. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, ఈ ఆరాధనలో తండ్రి మాకు తోడైనందుకున్నారు. జ్ఞానం చేత నింపి నీ కృప చేత బలపరిచి, కార్యాల ద్వారా నూతనపరిచి నీ శక్తి చేత ప్రభావ కొనసాగించున్నాను. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.